ఇళ్లల్లోని చెత్త నీట్గా ఊడ్చేసి బయట పారేస్తాం. అదే వీధుల్లోని చెత్తను మున్సిపాలిటీ వాళ్ళొచ్చి తీసుకెళ్లి డంపింగ్ యార్డుకు తరలిస్తారు. మరి అంతరిక్షంలో చెత్త పేరుకుపోతే ఎవరు శుభ్రం చేస్తారు? ఎక్కడ పారబోస్తారు? వినడానికి విచిత్రంగా ఉన్నా ఇప్పుడు అంతరిక్షం అంతా ఉపగ్రహాల వ్యర్థాలతో నిండిపోయి ఖగోళ శాస్త్రజ్ఞులను కలవరపెడుతుందట. ఒక పక్క ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఉపగ్రహ ప్రయోగాలు వేగవంతం చేశాయి. భూ దిగువ కక్షలో 14,000 ఉపగ్రహాలు సంచరిస్తూ ఉండగా అందులో 3,500 ఉపగ్రహాలు నిరుపయోగమైనవి. వీటి ప్రయోగాల కారణంగా తయారైన 12 కోట్ల రాకెట్ శకలాలు కూడా అంతరిక్షంలో ఉండిపోయాయి. ఇక ఇన్ని కారణాలతో భవిష్యత్తులో అంతరిక్షమంతా ఎప్పటికప్పుడు పేరుకుపోతున్న ఇలాంటి వ్యర్థాలతో కిక్కిరిసిపోయే ప్రమాదం ఉందని అమెరికాకు చెందిన స్లింగ్ షాట్ ఏరోస్పేస్ గణాంకాలు తెలియజేస్తున్నాయి. వీటిల్లో కొన్ని ట్రక్కు సైజులో కూడా ఉన్నట్టు వెల్లడించింది ఆ సంస్థ. దిగువ కక్షను జాగ్రత్తగా వినియోగించుకోవడానికి తక్షణ చర్యలు అవసరమని అంతరిక్ష రద్దీ సమన్వయంపై ఏర్పాటు చేసిన ఐరాస ప్యానెల్ అక్టోబర్ నెలలో పేర్కొంది. ఇప్పటికే చాలా పరిసరాలను భూకక్షలోకి పంపించడంతో అంతరిక్ష సమన్వయాన్ని ఇక ఏమాత్రం విస్మరించలేమని ఈ ప్యానెల్ సంస్థ అధ్యక్షురాలైన హార్తి హోల్లామైని చెప్పారు.